వందనాలండి. ఈరోజు ప్రభు మన కొరకు సిద్ధపరిచిన వాక్యము 31వ కీర్తన 19వ వచనాన్ని చదువుకుందామండి. నీ యందు భయభక్తులుగా వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల యొక్క నిన్ను ఆశ్రయించే వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. చాలా అండి. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. మాట ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించిన వారు, నిజంగా మాట చదువుతున్నప్పుడు నరుల ఎదుట నిన్ను ఆశ్రయించిన వారు నిమిత్తము నీవు సిద్ధపరిచిన, నిజంగా ఈ మాట నరుల ఎదుట, మరి అన్యుల ఎదుట కానీ ఎక్కడైనా కానీ మరి దేవుని నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తము దేవుడు సిద్ధపరిచింది ఎంతో గొప్పదని తెలియజేస్తున్నారు. నిజంగానే ఈ విధంగా మనం చూస్తున్నప్పుడు చాలామంది భక్తులు మరి ఈ విధంగా మరి చూస్తున్నాం. మధ్యకాలంలో చూస్తే ప్రవీణ్ పగడాల, మరి ఆయన చూసినప్పుడు నిజంగానే ఆయన ఎంతగా మరి వాక్యాన్ని ప్రకటించారు అన్యుల మధ్య కానీ, లేకపోతే ఆ టీవీ డిబేట్లలో కానీ నిజంగా దేవుడిని ఎంతగా పొగిడేవాడో, ఎంతగా మరి దేవుని గురించి చెప్పేవాడో మనం ఆయన గురించి ఆలోచించినప్పుడు నిజమే కదా. మరి నరులు ఎదుట నేను ఆశ్రయించి వారి నిమిత్తం సిద్ధపరిచిన మేలు, నిజంగా ఆయన అనుకుంటాం ఆయన హతసాక్షి అయ్యాడు కాబట్టి ఆయన మరి ఎక్కడున్నాడు అంటే మరి దేవునితో కలిసే ఉన్నాడు అనేది అనుకుంటుంది. ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు మరి ఈ మేలులు ఎంతో గొప్పది, నిమిత్తము నువ్వు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. అంటే ఆ మేలుల గురించి, అంటే దేవుడు ఏం చెప్పిన ఆ మేలుల గురించి మనకు తెలియదు కాబట్టి ఆ మేలుల గురించి నరులేదు నిజంగా ఆశ్రయిస్తే నిజంగానే చాలా గొప్ప భాగ్యం అనేది మనకు అర్థమవుతుంది. దేవుడు నా నోట్లో వచ్చిన మాట ఏంటంటే రాజ్యపు వారసులు అవుతారనేది మాట మరి నా నోట్లోకి వచ్చింది. అంటే దేవుడు చేసిన గొప్ప మేలు, నరులు ఎదుట మనం దేవుని ఆశ్రయించినప్పుడు దేవుని రాజ్యానికి వారసులు అవుతాము అనేది మనకు కనబడుతుంది. దేవుని రాజ్యానికి వారసులు అనేది పోయిన వారం మరి విమలమ్మ గారు చెప్పారు. యాకోబు పత్రిక 2:5 వచనంలో మరి రాజ్య వారసులుగా మరి ఉండాలి అనేది మరి ప్రభువు కోరుకున్నారు. అంటే రాజ్య వారసులుగా ఉండాలి అంటే మరి మనం ఏం చేయాలంటే నరుల ఎదుట నేను ఆశ్రయించిన వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. అంటే నరుల ఎదుట మనం దేవుడిని ఆశ్రయించాలి. నరులు అంటే ఎవరు అంటే మరి దేవుడు తెలియని వారు అనేది మనం ఆదికాండము 6వ అధ్యాయంలోనే మొదటగా మనకి ఆడ కనబడుతుంది. చూద్దామండి. ఆదికాండము 6వ అధ్యాయంలో మొదటి వచనం చూసినప్పుడు, నరులు భూమి మీద ఆరంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చూచి వారంతా మనసుకు నచ్చిన వివాహము చేసుకొనిరి. అప్పుడు యెహోవా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమముల విషయంలో నరమాతులై ఉన్నారు. అయిన వారి దినములు 125 సంవత్సరములు. 5వ వచనం చూద్దామండి. నరులు చెడుతనమును భూమి మీద గొప్పదని, వారి హృదయముల యొక్క తలంపులు ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి. కాబట్టి ఇక్కడ చూసినప్పుడు మొదటగా మరి దేవుడు నరులను మరి ఏ విధంగా, అంటే నరులు అంటే మరి దేవుణ్ణి తెలియని వారు, మరి దేవుణ్ణి విసర్జించిన వారు, చెడ్డవారు అని మనకి ఇక్కడ కనబడుతుంది. అయితే వీరిలో కూడా మరి అప్పట్లోనే మరి వీళ్ళని చూసినప్పుడు దేవుడు అందరిలోంచి మరి నోవాహుని ఎన్నుకోవడం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే ఆ నరులు వీళ్ళ మధ్యలో, అంటే దేశం శాంతం పాడైపోయినప్పుడు కూడా మరి నోవాహు మరి అక్కడ మరి దేవుణ్ణి స్తుతించడం, ఆరాధించాడు కాబట్టి, యథార్థంగా మరి ప్రవర్తించాడు కాబట్టి దేవుడు అక్కడ నోవాహుని ఎంతగా, అంటే మరి ఈ రోజున మరి తర్వాత మొత్తం అంతా మరలా భూమి అంతా అంతమైపోయిన తర్వాత మరలా నోవాహును ఒక్కడనే మరి రాజ్య వారసుడిగా మరలా నోవాహును దేవుడు లేవనెత్తం అనేది మనకి ఇక్కడ చూస్తున్నాం. అంటే నరులను ముందు మరి దేవుడిని గనపరిచినప్పుడు దేవుడు చేసే మరి గొప్ప మేలు, నిజంగా మరి మరలా ఎక్కడి నుంచి వచ్చి నోవాహు దగ్గర నుంచి మరలా భూమి స్టార్ట్ అయింది, మరలా అక్కడి నుంచి మరలా మనుషులు స్టార్ట్ అవ్వడం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. తర్వాత చూస్తే మరి తర్వాత చూస్తే షడ్రక్ మిషక్ అబేద్నెగోలు ముగ్గురు కూడా మరి దేవుణ్ణి ఎంతగా కనపరిచారు అన్యజనుల ముందు. ఆ తర్వాత దానియేలు, మరి వీళ్ళందరూ కూడా మరి మొద్దుకై, వీళ్ళందరూ కూడా దేవుణ్ణి తప్ప వేరే వాళ్ళని ఆరాధించలేదు. అక్కడ ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కానీ మాకు దేవుణ్ణి ఆరాధించారు కాబట్టి వారి గురించి మనం చెప్పుకుంటాం. అంటే ఈ విధంగా, అంటే నరుల ఎదుట దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దేవుడు ఎంతగా వారిని గొప్పగా హెచ్చిస్తాడో, మరి వాళ్ళని కాపాడాడు. మరణం నుంచి కాపాడటమే కాక వారిని హెచ్చించిన దేవుడు మరి నరుల ఎదుట ఎప్పుడైతే
దేవుని ఆశ్రయిస్తాము, మరి దేవుడు ఆ విధంగా ఆశీర్వదిస్తాడని మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఇది దేవుడు మనకు తెలియజేసిన మాట. కాబట్టి మనం ఎక్కడ ఎలా ఉన్నాము నరులు అంటే నిజంగా ఈ రోజున ఇందాక చెప్పినట్లుగా మనం నిజంగా ఆ రొట్టె తిని రొట్టెగా మారామా, ద్రాక్ష తిని మరి మనం ఏం చేస్తున్నామని ఇందాక అన్నట్లుగా మనం నిజంగానే మరి ఈ యొక్క మాటలు మనకు అర్థమవుతున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే నరులు ఎదుట నిజంగా మనం చేయాలంటే చాలా భయం అండి. ఎందుకంటే ఎవరు ఏమంటారో ఏంటో అనేది మనకు అర్థం కాదు. కాబట్టి చాలా ఒక ఆలోచనలో ఉంటాము, ఆలోచిస్తూ ఉంటాం. కానీ మరి ధైర్యంగా ఉండాలని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ చూస్తే 27వ కీర్తన మొదటి వచనం చూసినప్పుడు, యెహోవా నాకు వెలుగును రక్షణై ఉన్నాడు, నేను ఎవరికి భయపడను. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును. కాబట్టి ఈ యొక్క వాక్యం చదువుతున్నప్పుడు నిజంగానే యెహోవా వెలుగు రక్షణై ఉన్నాడు, నేను ఎవరికి భయపడను. నిజంగానే ఆ దేవుని వెలుగు, మరి దేవుడు మనం రక్షించబడ్డాము. ఆ దేవుని వెలుగులో దేవుడు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు మరి ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము వెలుగై ఉండెనని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మరి ఆ విధంగా మరి ఆ వెలుగు మనలో ఉన్నప్పుడు మనం రక్షించబడ్డాము, ఆయన రక్షణై ఉన్నాడు, మనం రక్షించబడ్డాము అన్నప్పుడు నేను ఎవరికి భయపడదును అని మరి ఇక్కడ దావీదు చెప్తున్నాడు. నేను అసలు ఎవరి గురించి భయపడాలి, దేని గురించి భయపడాలి? దేవుడు నాకు వెలుగును రక్షణై ఉన్నప్పుడు. కాబట్టి ఇక్కడ మరి మనం కూడా ఆలోచించుకోవాలి, మనం దేని గురించైనా భయపడుతున్నావా? ఎందుకంటే ఇక్కడ దేవుడే మనకి వెలుగు రక్షణగా ఉన్నప్పుడు భయం అనేది మనలో మరి ఎందుకు ఉండాలి? ఎందుకంటే మరి ఇక్కడ మరి నరుల ముందు మరి దేవుడిని ఆశ్రయించడం వారికి మేలులు గొప్పవి. కాబట్టి ఇక్కడ మరి నరుల ముందు అంటే మరి దేవుడు గొప్పవాడు, నాకు అన్ని సమస్తాన్ని సమకూర్చాడు, అన్ని దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఇందాక కూడా దేవుడు మన పక్షాన్ని యుద్ధం చేస్తున్నాడు అని తెలిసి కూడా మరి ఆ భయం అనేది మనలో ఉన్నప్పుడు ఏంటంటే ఒకసారి భయం మనలోకి వచ్చినప్పుడు మనం ఏమీ చేయలేమండి. భయంతో కూడినప్పుడు ఎంత బలవంతుడైనా కానీ భయం ఆవరించినప్పుడు ఆటోమేటిక్గా మరి ఆ బలం అంతా ఏమైపోతుందంటే నిర్వీర్యం అయిపోయి బలహీనుడైపోతాడు. కాబట్టి ఈ బలం మరి శరీర బలం నుంచి పక్కన పెడితే, ఎందుకంటే శరీర బలం గురించి మనం చూసినప్పుడు మరి కరోనాలో చాలామంది బలవంతులు చనిపోవడం అని చూసాం. ఎందుకంటే భయంతో చనిపోయారు. కానీ ఇక్కడ దేవుని కాబట్టి ఇక్కడ ఈ భయం మరి నిజంగా దేవుణ్ణి కలిగి ఉన్న వాళ్ళకి మరి ఏ భయం ఉండదు. ఎందుకంటే ఏ పరిస్థితుల్లో అయినా సరే దేవుడు తోడున్నాడు అనే భయం ఉన్నప్పుడు మరి దేనైనా కానీ మరి ఎదిరించగలుగుతారు, దేనైనా కానీ సాధించగలుగుతారు. ఎందుకంటే దేవుడు నాకు సహాయకుడు, దేవుడు నాకు రక్షకుడు అని మనం ఎప్పుడైతే మన హృదయంలో గట్టిగా ఆ ప్రభువు మీద ఆ విధమైన మన విశ్వాసం మనం కనబరుస్తామో దేవుడు సహాయం చేస్తాడు. ఎందుకంటే మెషక్ చెందిన అభిజ్ఞతలు చూసినప్పుడు వాళ్ళు నిజంగా చనిపోయినా పర్లేదు, నా దేవుడిని మాత్రం మొక్కము అని చెప్పేసి వాళ్ళు వెళ్ళినప్పుడు నిజంగా ఎంత ధైర్యాన్ని వాళ్ళు ప్రకటించారు. కాబట్టి దేవుడు ఆ అగ్నిగుండంలో నుంచి కాపాడగలిగాడు. ఎంత విశ్వాసం వాళ్ళు ప్రకటించారు. కాబట్టి ఇది ప్రభు చెప్తున్న మాట. కాబట్టి విశ్వాసాన్ని మరి నలుగురి ముందు మనం అన్యుల ముందు మనం ప్రకటించినప్పుడు దేవుడే మనకు తోడుగా ఉంటాడని మరి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ విధంగా చూసినప్పుడు 23వ కీర్తనలో కూడా 4వ వచనంలో చూసినప్పుడు, గడాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడైందువు, నీ దొడ్డికరయ్యు నీ దండమును నన్ను ఆదరించను. కాబట్టి ఎలాంటి పరిస్థితులు అండి మరి ఇక్కడ గడాంధకారపు లోయలో నేను సంచరించినా కానీ ఏ అపాయమునకు భయపడను. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో కూడా నేను భయపడను అనేది మరి దావీదు చెప్తున్నాడు. ఎందుకంటే దేవుడు తోడుగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన గురించి మన అందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన గొర్రెలను మరి ఆ ఎలుగుబంట్లు మరి పుల్లు తిన్నప్పుడు, సింహాలు తిన్నప్పుడు వాటి నోట్లో నుంచి కూడా లాగగలిగిన బలం అయింది. అంటే అంత ధైర్యం. అవి వచ్చి మీద పడితే అది నన్ను చంపేస్తాయి అనే భయం లేదు. ఎందుకంటే దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆయన ఆ విధంగా తన గొర్రెలను కాపాడుకోగలిగాడు. మరి ఎంత ధైర్యవంతుడు! ఎందుకంటే దేవుని కలిగి ఉన్నవాడు కాబట్టి అంత ధైర్యం అనేది కావాలి. అలాగే 112వ కీర్తనలో కూడా ఒక మాట ఉంటుంది. 112వ కీర్తన 7వ వచనంలో చూస్తే 6వ వచనం చూస్తే, అట్టివారు ఎప్పుడూ కదల్చబడరు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో నుందురు, వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును, వాడు దుర్వార్తకు చేయడు, వారి మనసు స్థిరముగా నుండును, తమ విషయమై తన కోరిక నెరవేర్చు వరకు వాడు భయపడడు. కాబట్టి ఇక్కడ కూడా చెప్తున్నారు అట్లాంటి వారు కదల్చబడరంట. అంటే దేవుని మీద మరి అంతగా మరి భయభక్తులు కలిగి దేవుని ఆశ్రయించేవారు, అలాగే మరి దేవుని మరి అలాంటి వారు ఎలా ఉన్నారంటే వారు ఎల్లప్పుడూ కదల్చబడరు, వారి హృదయము యెహోవా ఆశ్రయించి స్థిరముగా నుండును, ఏ దుర్వార్తకు జడియడు. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో కూడా
భయం అనేది ఉండదు. కాబట్టి భయపడకుండా దేవుని ఆశ్రయించడం అనేది గొప్ప ఇది గొప్ప భాగ్యంగా మనం ఎంచుకోవాలి. ఎందుకంటే చిన్న చిన్న పరిస్థితులు వచ్చినప్పుడు కృంగిపోవటం, నీరసించిపోవటం, ఆలోచించడం ఇవన్నీ కూడా మనం జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఇది మనం జీవితం కాబట్టి ఇవన్నీ జరుగుతాయని మనం అనుకుంటాం. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఆ సమయంలో కూడా ఎప్పుడైతే మనం ఆధారపడతామో అని అంటున్నాడు. కాబట్టి దుర్వార్తకు అంటే ఎలాంటి వార్త వచ్చినా కానీ ధైర్యంగా నిలబడేది ఎవరు అంటే క్రైస్తవుడే. ఎందుకంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిలబడగలిగి మన దేవుని స్తుతించగలిగేది ఎవరు అంటే మరి ఆ క్రైస్తవుడు తప్ప మరి ఎవరు కూడా చేయలేరు అనేది మనం ఇక్కడ మరి వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి దేవుణ్ణి హృదయంలో స్వీకరించిన వాళ్ళు, నిజంగా దేవుని విశ్వసించిన వాళ్ళు, దేవుని ఆరాధించే వాళ్ళు, నిజంగా దేవుని ఆరాధించే వాళ్ళు ఏ దుర్వార్తకు చేయలేరు. ఎప్పుడు కూడా భయం అనేది వారిలో ఉండదని వాక్యం సెలవిస్తుంది. వాని మనసు స్థిరముగా నుండును, తమ శత్రువుల విషయమే తమ కోరిక నెరవేరు వరకు వారు భయపడరు. కాబట్టి దేనన్నా కానీ మరి భయపడకుండా, మరి దిగులు పడకుండా, మరి ఆ వచ్చిన ఆ యొక్క పరిస్థితిని, ఆ వచ్చిన ఆపదని, వచ్చిన దేనైనా కానీ దాన్ని జయించే వరకు కూడా మరి వాళ్ళు మరి భయపడకుండా పోరాడతారని వాక్యంలో సెలవిస్తుంది. కాబట్టి ఈ రోజున మరి దేని గురించి భయపడితే మనం ఆ భయాన్ని తొలగించుకోవాలంటే ముందుగా మనం దేవుణ్ణి ఆశ్రయించాలి. ఎందుకంటే భయం ఉన్నప్పుడు మనం ఏమీ చేయలేమండి. మనమే ఏమీ చేయలేము. ఇంకా నరుల దగ్గరికి వెళ్ళి, ఇంకా అన్యుల దగ్గరికి వెళ్ళి మనం సువార్త ఏం ప్రకటించగలుగుతాం? లేకపోతే బయటికి వెళ్ళి మనం దేవుని కొరకు ఎలా నిలబడగలుగుతాం? ముందు మనలో ఉన్న ఆ భయాన్ని, ఆ బిడియాన్ని, ఆ సిగ్గు ఇవన్నీ కూడా మనలోంచి తీసేసుకోగలిగితేనే మరి దేవుని కొరకు నిలబడబడతాం. కాబట్టి ఇలాంటిది ఎందుకంటే భయం అనేది మరి మనుషుల్ని చాలా కృంగదీసేస్తుంది. భయం అనేది ఒక్కసారి భయపడ్డామంటే, శత్రువుకి భయపడ్డామంటే శత్రువు ఎప్పుడు కూడా మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఆ భయం నుంచి మనం పోవాలి అంటే మరి శత్రువుని జయించాలంటే ముందు అసలు ఆ దేవుడి మీద విశ్వాసము, ఆ నమ్మకం మనం స్థిరంగా ఉన్నప్పుడే, మనం ఆ ధైర్యం పుచ్చుకున్నప్పుడే, ఇందాక కూడా చెప్తున్నారు, మనం ఎప్పుడైతే ఎదిరించగలుగుతామో అప్పుడే అది పారిపోద్ది. అది కుక్క గురించి చెప్పారు. ఆ కుక్క ఎంటబడినప్పుడల్లా పరిగెత్తినప్పుడల్లా ఎంటబడుతుంది. కానీ ఎప్పుడైతే దానికి ఎదురు తిరుగుతామో అప్పుడే పారిపోద్ది. మరి అలాగే మన పరిస్థితులను కూడా మనం ధైర్యంగా ఎదుర్కోగలిగితేనే మరి ఆ పరిస్థితుల నుంచి జయం పొందుతాం. శత్రువు కూడా మన నుంచి పారిపోద్ది. కాబట్టి ఇక్కడ చెప్తున్న మాట అదే. కాబట్టి వాళ్ళు అంటే హృదయం యెహోవాను ఆశ్రయించి స్థిరంగా ఉండను. కాబట్టి అలాంటి స్థిరత్వాన్ని మరి మనం కోరుకోవాలని ప్రభువు కోరుకుంటున్నాడు. తర్వాత చూసినప్పుడు మత్తయి సువార్త 10వ అధ్యాయంలో కూడా చూస్తే 10:28 చూద్దామండి. మనకి ఎవరికి భయపడాలనేది ఇక్కడ రాసి ఉంటుందండి. మరియు ఆత్మను చంపనేరక దేహమును చంపవారికి భయపడకుడి కానీ ఆత్మను దేహమును నరకంలో నశింపజేయవానికి మిక్కిలి భయపడకుడి. 2 పిచ్చుకలు కాసులు అమ్మబడును కదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిని ఒక్కటైనను నేలకపడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. మనుషులు ఎదుట నన్ను ఒప్పుకుని వాడెవడో పరలోకమందున నా తండ్రి ఎదుట నేను వారిని ఒప్పుకుందును. మనుషుల ఎదుట ఎవడో నన్ను ఎరుగునను వారిని పరలోకమందున నా తండ్రి ఎదుట నేను ఎరుగుదును. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. నిజంగా మరి ఇక్కడ ఈ మాట చూసినప్పుడు మరి నిజంగా మరి మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగునన్ను వారిని పరలోకమందున నా తండ్రి ఎదుట నేను ఎరుగుదునన్ను. కాబట్టి ఈ లోకంలో మనం మన జీవితాన్ని ఎలా ఉండాలి అనేది ఇక్కడ కనబడుతుంది. కాబట్టి ఏనండి, మరియు ఆత్మను చంపనేరక దేహమును చంపువారికి భయపడకుడు కానీ ఆత్మను దేహమును నరకములో పడవేయు అని వారికి మిక్కిలి భయపడి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని ఇక్కడ ప్రభు తెలియజేస్తున్నాడు. ఆత్మను, ఎందుకంటే నరకంలో పడకుండా, మరి శత్రువుకు అవకాశం ఇవ్వకుండా నరకంలో పడకుండా ఉండాలి అంటే మనం దేనికి భయపడాలి అంటే మరి ముందు దేవునికి భయపడితే ముందు శత్రువుకి అవకాశం ఉండాలండి. అవకాశం ఇవ్వము. ఎందుకంటే శత్రువుకి అవకాశం ఇచ్చామంటే మరి దేవునికి దూరం, అంటే ఆ భయం వల్ల దేవునికి దూరమైనట్టు. కాబట్టి ముందుగా దేవుని ఆశ్రయించినప్పుడు మరి దేవుని మీద మనం ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటామో ఆటోమేటిక్గా మనం శత్రువుకి అవకాశం ఇవ్వవు. కాబట్టి మరి అక్కడ మనం జయించగలుగుతామని తెలియజేస్తున్నారు. కాబట్టి ఇక్కడ దేవుడు అన్నాడు, మీ తల వెంట్రుకలు అన్నీ లెక్కింపబడిన కాబట్టి భయపడకూడదు. కాబట్టి మన గురించి సమస్తము దేవుడికి తెలుసు. కాబట్టి తెలుసు కాబట్టి మనం శత్రువుకి అవకాశం ఇవ్వకుండా దేవుని ఆశ్రయించినప్పుడు దేవుడు సమస్తమును మరి ఆయన చక్కపరుస్తాడు, సిద్ధపరుస్తాడు, అనారోగ్య పరిస్థితుల నుంచి విడిపిస్తాడు. అన్ని విషయాల్లో కూడా మరి దేవుడు తోడుగా ఉంటాడని మరి వాక్యంలో సెలవిస్తుంది. కాబట్టి దేవుని ఎదుట మనం, అంటే మరి నరుల ఎదుట మనం దేవుని గురించి మనం ప్రకటించడం అంటే మనం ఒప్పుకోవడం, అంటే దేవుని గురించి మనం చెప్పడం అంటే నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు
అని మనం ఎప్పుడైతే నరుల ముందు చెప్పగలిగితే ఒప్పుకోగలుగుతామో మరి అప్పుడే దేవుడు కూడా మరి అక్కడ పరలోకమందు మరి మన గురించి కూడా మంచి సాక్ష్యం ఇస్తా అని చెప్పి మాటలు మనకు కనపడుతున్నాయి. అంటే భయం వలన మనం గబుక్కుని ఎక్కడైనా మాట తోలనాడితే దానికి పర్యవసానం అంటే దేవుడు అక్కడ ఇక్కడ కాదండి, అక్కడ దేవుడు ఆ పలానా టైంలో నువ్వు నాకు తెలియదు అన్నావు కాబట్టి నువ్వు కూడా నాకు తెలియదు అంటే దానికి చాలా మరి పర్యవసానం చాలా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మరి దేవుడు చెప్తున్న మాట కాబట్టి మనుషులు ఎదుట నన్ను ఒప్పుకున్న వాడెవడో పరలోకంలో నా ఎదుట నేను వాడిని ఒప్పుకుందును. కాబట్టి ఇక్కడ ఈ లోకంలో మనం దేవుడిని ఒప్పుకున్నప్పుడే పరలోకంలో మరి దేవుడు మనల్ని ఒప్పుకుంటాడనే వాక్యం మనం చూస్తున్నాం. కాబట్టి ఈ విధంగా దేవుడు మనకి మరి ఎల్లవేళ్ళకర మరి తోడుగా ఉంటున్నాడు. కాబట్టి ఆయన ఆశ్రయించిన వారికి దేవుడు చేసే సహాయం అది. కాబట్టి మనం నిత్యము మరి దేవుని రాజ్య వారసులుగా ఉండాలంటే మరి దేవుణ్ణి మరి నామాన్ని ఒప్పుకోవడమే కాక దేవుని ప్రచురించాలి. అలాగే దేవుని కొరకు మనం సాక్షిగా నిలబడాలని ప్రభువు కోరుకుంటున్నాడు. తర్వాత రోమిలకు రాసిన పత్రిక మరి 8వ అధ్యాయంలో కూడా మనం చూసినప్పుడు 8:15 చూద్దామండి. ఎలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితే ఆ ఆత్మ కలిగిన వారమే మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుతున్నాము. మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. క్రీస్తుతో కూడా పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతో కూడా వారసులము. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, ఎలా అయినా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొంది ఉన్నారు. ఆ ఆత్మ కలిగిన వారమే మనము మరి అబ్బా తండ్రి అని మొరపెడుచున్నాము. కాబట్టి మనం మరి ఈ విధంగా మరి దేవుణ్ణి మొరపెడుచున్నప్పుడు మరి ఏ ఆత్మ పొంది ఉందో దాస్యపు ఆత్మ మనం పొందలేదు కానీ దేవుని ఆత్మను పొంది ఉన్నాము. కాబట్టి ఈ లోకంలో దేనికైనా దాసులుగా ఉన్నాము అంటే మరి అది దేవునికి దూరంగా ఉన్నట్టుగా చూస్తున్నాం. కాబట్టి దేనికి మరి మనం ఉండాల్సింది ఏంటంటే దత్తపుత్ర ఆత్మను పొందితిరి. కాబట్టి మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మలో కూడా సాక్ష్యం ఇచ్చినాడు. మన పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. కాబట్టి ఎప్పుడంటే వారసులం అయ్యేది మరి ఇక్కడ దత్తపుత్ర ఆత్మ పొందితిరి కాబట్టి మనము వారసులము, అంటే దేవుని ఆత్మ కలిగిన వారం కాబట్టి మనము వారసులమని వాక్యం సెలవిస్తుంది. నిజంగా దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు చాలా ధైర్యంగా ఉంటారు, మరి దేనికి భయపడరు. కాబట్టి దేవుని ఆత్మ కలిగి ఉన్నప్పుడు మరి ఆ యొక్క దేవుని యొక్క బలాన్ని, దేవుని యొక్క శక్తిని, ఆ ధైర్యాన్ని మనం పొందుకోవాలని ప్రభు తెలియజేస్తున్నారు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, పిరికితనపు ఆత్మను నేను ఇవ్వలేదని చెప్పేసి మరి తిమోతికి రాసిన పత్రిక 1:7 మనం చూస్తాం. కాబట్టి దేవుడు మనకి ఇవ్వాల. కాబట్టి మనకి ఇచ్చింది ఏంటంటే ఆ దేవుని యొక్క బలాన్ని ఆయన మనకి ఇచ్చాడు, ఆ ధైర్యాన్ని మనకి ఇచ్చాడు. కాబట్టి ఆ ధైర్యాన్ని, బలాన్ని మనం పొందుకొని మరి ఆ పిరికితనాన్ని మనం వదిలేయాలి. ఎందుకంటే పిరికితన ఆత్మ మనలో ఉన్నంతకాలం మనం వర్ధిల్లలేము అనేది మనం గ్రహించి ఆ పిరికితనాన్ని ఏ విషయంలో కూడా మనం మరి జడవకూడదు, ఏ విషయంలో కూడా మనం భయపడక వచ్చిన ఎందుకంటే శ్రమలు అనేవి సహజంగా వస్తూ ఉంటాయి. ఎందుకంటే దేవుని ఆత్మ కలిగినప్పుడు, దేవునితో నడవాలనుకున్నప్పుడు శత్రువు ఆటోమేటిక్గా ఏదో ఒకటి మనతో పాటు అది ప్రయాణం ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మనం లాగేయాలని చూస్తూ ఉంటుంది. కాబట్టి మరి అలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా పడిపోకుండా ఉండాలంటే, ఎందుకంటే అది ఆ పిరికితనం అంటే అది మనం లాగేసినప్పుడు ఆటోమేటిక్గా పిరికితనం అనేది వచ్చేస్తుంది. కాబట్టి అలాంటి పిరికితనం మనలో రాకుండా ఉండాలంటే ఎప్పుడూ కూడా మరి దేవుని మీద ఆధారపడి మరి దేవుని మాట కొరకు మనం ఎదురు చూసే వాళ్ళుగా ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఎందుకంటే ఉదయకాల ప్రార్థన ఎంతో మనకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ధైర్యాన్ని ఇవ్వడానికి దేవుని మాట కొరకు మనం కనిపెట్టుకున్నప్పుడు దేవుడిచ్చే ఒక మాట మనకెంతో ధైర్యాన్ని ఇస్తుంది, మనకెంతో ఓదార్పునిస్తుంది. ఎక్కడ పడిపోయినా కానీ లేవడానికి దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మరి ఉదయకాలంలో మనం చేసే ప్రార్థన దేవుడు మనకి ఎప్పుడు కూడా మనకి తోడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ విధంగా మరి ఎప్పుడు కూడా పిరికితనం అనేది మనకి ఆవరించకుండా ఉండాలని, ఎందుకంటే మరి ప్రభువుని అడగాలి. ఎందుకంటే పిరికితనం వచ్చింది అంటే మనం ఆటోమేటిక్గా పడిపోయిన వారంగా ఉంటామని మరి వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి అలా పడిపోకుండా ఉండాలంటే ఎప్పుడు కూడా మరి ధైర్యంగా ఉండాలంటే దేవుని కొరకు ఎప్పుడు మనం నిలబడి ఉండాలని ప్రభు తెలియజేస్తున్నారు. అలాగే హెబ్రీకి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కూడా చూద్దామండి. 2వ అధ్యాయము 14-15 వచనాలు చూసినప్పుడు కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారై నందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారి అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవితకాలమంతయు మరణ భయం చేత
దాస్యత్వమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములో పాలుపడేది. ఎలాగనగా ఆయన ఎంత మాత్రము దేవదూత స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజలు పాపమున పరిహారము కలిగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకులకు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటివాడు కావలసి వచ్చింది. తాను శోధించబడి శ్రమ పొందిన కనుక శోధించబడు వారిని సహాయం చేయగలవాడే ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మరి దేవుడు కూడా ఇక్కడ చెప్తున్నాడు మనకి రెండే తన పిల్లలు రక్తమాంసం గలవారైన ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములతో పాలివారమయ్యాను. కాబట్టి ఈ లోకానికి దేవుడు ఎందుకు వచ్చాడు అనేది మన యేసు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అని మనం చూసినప్పుడు మనకున్న మరణ భయం నుంచి మనకున్న దాస్యత్వంలో నుంచి మనల్ని విడిపించడానికి మరి ఈ లోకానికి వచ్చి మన ఆ మరణాన్ని జయించి మన ఆ యొక్క దాస్యంలో నుంచి మనం విడిపించి మనల్ని మరి ఆయన కుమారులుగా మరి ఆయన వారసులుగా చేసుకోవడానికి మరి ఈ లోకానికి వచ్చి ఉన్నారు. కాబట్టి ఏ మరణ భయము అంటే మరి ఇది మన పరలోకానికి కాకుండా మరి వేరే చోటకి వెళ్ళడం అనేది అంటే దాని గురించి అదే కాకుండా ఏ దాస్యత్వము కింద లోబడి ఉన్నాము అంటే దేని కింద లోబడి ఉన్నాము అంటే మనకున్న మరి బలహీనతలు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన బలహీనత ఉంటుంది. కాబట్టి ఒకళ్ళు ఉద్యోగమే బలహీనత, ఒకళ్ళు ఇంకా ఏదేదో చేయాలని అంటే దేవుని కాకుండా వేరే దాన్ని ఆశ్రయించడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మరి ప్రతిదీ ఏది కూడా దేవునికి దాస్యం కిందే ఉండాలి, దేవునికి లోబడి ఉండాలి అనేది ప్రభువు కోరుకున్నాడు. ఎందుకంటే ఎప్పుడైతే మనం దేవుని మరి లోబడి ఉంటామో మరి ఈ భయాలన్నీ పోతే మనం కూడా స్వతంత్రులం అవుతాము. ఎందుకంటే మనం స్వతంత్రులుగా ఉండాలంటే ఏది కూడా మన మీద ఏలుబడి చేయకూడదు. మన దేవుని ఆలోచన ప్రకారం మనం నడవడమే మరి స్వతంత్రులుగా ఉంటామనేది మరి ఇక్కడ మన వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆ స్వతంత్రత మనకి దేవుడు మనకి ఇవ్వాలని, ఎందుకంటే తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడిన వారికి సహాయం చేయగలవాడేను. కాబట్టి మనకున్న శ్రమలు, ఎందుకంటే ఆయన అన్ని విషయాల్లో శోధించబడ్డాడు, ప్రతి విషయంలో కూడా శోధించబడ్డాడు. కాబట్టి ఆయనకి ఆ శోధనలు తెలుసు. కాబట్టి ఆ శోధనల నుంచి అది అంటున్నాడు, నేను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడిన వారికి సహాయము చేయగలవాడయ్యాను. కాబట్టి ప్రతి శోధన ఆయనకి తెలుసు. కాబట్టి మనకున్న శోధనలు అన్నీ కూడా మనకు ప్రతిదీ కూడా ఆయన అనుభవించాడు. కాబట్టి దాని నుంచి కూడా మనం విడిపించడానికి, మన శోధనలో ఉన్నప్పుడు ఆయన మనల్ని విడిపించడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మరి ఆయన మీద ఆధారపడినప్పుడు సమస్తము ఎరిగిన దేవుడు, ఎందుకంటే అన్ని తల వెంట్రుకలు లెక్కించబడి ఉన్నవి. కాబట్టి మన శరీరము మరి ఏమనేదో ప్రతి అవయవము ఆయనకి తెలుసు. కాబట్టి ప్రతి దాన్ని కూడా బాగు చేయగలిగిన దేవుడు, ఎందుకంటే వెంట్రుకలే లెక్కించబడినప్పుడు మరి ఏ అవయవం ఎలా పనిచేస్తుందో తెలియదండి. కాబట్టి ప్రతి దాన్ని కూడా ఆయన సరిచేయగల దేవుడు, బాగు చేయగలిగిన దేవుడు. కాబట్టి ఆయన దేనికి భయపడక, అనారోగ్య పరిస్థితుల గురించి భయపడక, కుటుంబ సమస్యల గురించి అలాగే లేకపోతే దేవుని గురించి ముందుగా దేవుని ప్రకటించడానికి మనం భయపడక, దేవుని కొరకు మనం ఎప్పుడైతే నిలబడగలుగుతామో అన్నిటినీ జయించగలుగుతాము, దేవుని రాజ్యానికి వారసులుగా ఉంటామని మనకి ప్రభు మరి ఈ మాటలు బట్టి తెలియజేస్తున్నారు. అలాగే చూస్తే మొదటి యోహానుకు రాసిన పత్రిక 4లో కూడా ఒక మాట ఉందండి, 4:18. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము పరిణవాడు చేయవాడు, భయపడేవాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడిన వాడు కాదు. కాబట్టి దేవుని ప్రేమనే భయంతో అంటే భయపడేవాడు దేవునికి పూర్తిగా కూడా ప్రేమించలేడు అనేది కూడా మనకి ఇక్కడ సంపూర్ణంగా ప్రేమించలేడు. కాబట్టి భయం అనేది మనం ఉంటే మరి దేవునికి దూరంగా ఉంటామని మరి వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభువుని బట్టి మనం ధైర్యంగా ఉండడానికి మరి దేవుడు మనందరికీ సహాయం చేయాలని కోరుకుంటున్న రెవల్యూషన్స్ కూడా చూస్తే ప్రకటన 2:10 కూడా చూసినప్పుడు ఇదిగో మీరు శోభింపడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటమును ఇచ్చేదను.
సంఘంలో చెప్తున్న మాట చెవిగలవాడు వినును గాక. జయించిన వాడు రెండవ మరణమునకు మన వలన ఏ హాని ఉండదు. కాబట్టి శోధించబడినవాడు అపవాది పడినట్లుగా అపవాది మీలో కొందరిని చెరలో వేయబోచున్నాడు. 10 దినాలను శ్రమ కలిగినను మరణము వరకు నమ్మకముగా ఉండను. కాబట్టి శ్రమలు వచ్చినా కానీ మరణం వరకు నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు జీవ కిరీటాన్ని ఇస్తానంటున్నాడు. కాబట్టి ఇక్కడ మరి వారసులుగా ఉంటాము. మరి దేవుని యొక్క మరి ఆ జీవ కిరీటాన్ని మనం పొందుకోవాలి అంటే నిజంగా మరి నరుల ఎదుట మరి దేవుని ప్రకటించే వారంగా, దేవుణ్ణి మనం చూపించే వారంగా మనం ఉన్నప్పుడు దేవుడు, ఎందుకంటే చాలామంది భక్తుల్ని మనం చూసినప్పుడు హతసాక్షులైన భక్తులు చాలామంది ఉన్నారు ప్రభువు కొరకు. మరి మామూలుగా పుస్తకాలు చాలా దొరుకుతూ ఉంటాయి ప్రభు కొరకు హతసాక్షులైన వాళ్ళు. ఇంకా మరి బైబిల్ని మరి తర్జుమా చేసినప్పుడు బైబిల్ని లోకంలో తీసుకొచ్చిన వారిని గురించి చదువుతున్నప్పుడు వాళ్ళని మంటల్లో వేసి కాల్ చేశారని, చాలామందిని చంపేశారంటే బైబిల్ రావడానికి ఎన్నో రకాలుగా మరి మనుషులు హతసాక్షులు అయ్యారు చాలామంది. ఈరోజు మన చేతిలో బైబిల్ ఉందంటే మరి చాలామంది హతసాక్షులు ఎంతోమంది ప్రయాస మరి ఈరోజు మన చేతిలో బైబిల్ ఉంది. ఈజీగా వచ్చేలేదండి, ఎవరో రాశారు ఎవరో వచ్చారు అలా కాదు. కానీ నిజంగా బైబిల్ కొరకు చాలామంది మరి శ్రమ పడ్డారు, హతసాక్షులు అయ్యారు. ఒక ఆయన అయితే శాంతం మరి కాల్చివేయబడ్డ నిలువున మరి సజీవ దహనం చేసేసారు ఆయన్ని. మరి పేర్లు అయితే గుర్తులేదు కానీ చదువుతున్నప్పుడు బైబిల్ కొరకు అంటే మనకి ఈ చేతిలో మనకి బైబిల్ రావడం కొరకు ఎంతోమంది త్యాగం, ఎంతోమంది వారి యొక్క మరణాన్ని కూడా త్యాగం చేసి ఈరోజు మరి వాళ్ళందరూ హతసాక్షులు. నిజంగా వాళ్ళందరూ కూడా దేవునికి వారసులుగా మరి ఉన్నారు ఉండే ఉంటారు కదా, ఉన్నారు. కాబట్టి అలాంటి వాళ్ళు చాలామంది ఈ రోజున మనం చూస్తున్నప్పుడు ఈరోజు కాబట్టి ఈ విధంగా మరి వాళ్ళందరూ ప్రాణాలు తెగించి మనకి ఇచ్చిన ఈ బైబిల్ గ్రంథాన్ని మరి దేవుని కొరకు మనం కూడా నిలబడినప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని కూడా ఈ విధంగా మరి ఆ విధంగా దేవుడు మనకు కూడా మరి ఆయన రాజ్యంలో మనం కూడా వారసులుగా ఉండటానికి మరి ఇక్కడేంటో ఆయన జీవ కిరీటాన్ని ఇస్తానంటున్నాడు. ఎందుకంటే మరణం వరకు నమ్మకంగాను వారికి జీవ కిరీటాన్ని ఇస్తాను దేవుడు తెలియజేస్తాడు. కాబట్టి ఆ విధంగా మరి దేవుడిచ్చే ఆశీర్వాదాలు మనం పొందుకోవాలని మరి ప్రభు కొరకు మనం స్థిరంగా నమ్మకంగా మనం ఎప్పుడైతే మనం ఉంటామో మరి మనుషులు ఎదుట, ఎందుకంటే మనకు అన్ని ఆశీర్వాదాలు అంటే దేవుడు మనల్ని ఆశీర్వదించాలని మనం కోరుకుంటాం. కాబట్టి ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ముందుగా మనం ఎలా ఉండాలి, పోయిన వారం చెప్పినట్టు వారసంగా ఉండాలంటే విశ్వాసం కలిగి ఉండాలని మరి అది దాని కొరకు మనం ఈ లోకంలో చూద్దామంటే ఒకసారి యాకోబు పత్రిక 2:5 చూసినప్పుడు నా ప్రియ సహోదరులారా ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారికి విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించిన వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమును వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? కాబట్టి ఇదే మరి తన్ను ప్రేమించిన వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యం. కాబట్టి తన్ను ప్రేమించిన వారికి ఆయన ప్రేమించారు కాబట్టి మనకి ఇచ్చేస్తుందని కాదు, మనం కూడా ఆయన ప్రేమించాలి. ఎంతగా ప్రేమించాలంటే భయంతో, అంటే భయం ఈ లోక భయం వలన కాదు కానీ ఆయన చాలా హృదయపూర్వకంగా ఆయన ప్రేమించి ధైర్యంగా మనం ఆయన ముందుకు సాగినప్పుడు తప్పకుండా మరి వాగ్దానం చేయబడిన ఈ యొక్క రాజ్య వారసులుగా మనం ఉంటామని ప్రభు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ విధంగా మనందరం కూడా మరి దేవుని రాజ్య వారసులుగా ఉండడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి దాని కొరకు మనం ప్రయాసపడాలి. ఊరికే దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి వాగ్దానం అర్థం చేసుకుంటే ఇది వాగ్దానం దేవుడు నాకు స్థిరపరిచేస్తాడు అనుకుంటాం కాదు. కానీ మన ప్రయాస మన క్రియలు లేకుండా అయితే మరి ఏది పొందుకోలేము. కాబట్టి ఆ క్రియలు అనేది మన దేవుడు చూపించినప్పుడు తప్పకుండా దేవుని రాజ్యంలో మనం కూడా స్థిరంగా ఉంటామని ప్రభు కోరుకుంటూ దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్.